Shriakal Adab. Welcome to Colgate Max Fresh D2 Dummu Dulupu Danchikottu. ఇవాల్టి ఎపిసోడ్ చాలా స్పెషల్ ఎపిసోడ్ అండి. వెరీ స్పెషల్ ఎపిసోడ్. ఈరోజు ఒక పాజిటివ్ నోట్తో పవర్ఫుల్గా మన ప్రోగ్రామ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతుంది. పాజిటివ్ నోట్ ఏంటంటే, జనరల్గా ఎపిసోడ్ ఎండింగ్లో క్లైమాక్స్లో బోల్డ్ అంత టెన్షన్ పెట్టేస్తాను. లైట్స్ ఆఫ్, లైట్స్ ఆన్, డేంజర్ జోన్, సేఫ్ జోన్ అని. ఇవాళ అవేమీ లేవండి. మొట్టమొదటే చెప్పేస్తున్నాను, అసలు ఎలిమినేషన్ లేదు. ఇక్కడున్నటువంటి మాస్టర్స్ అందరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్కి ఎంట్రీ ఇచ్చేస్తున్నాం. సో ఆ ఎలిమినేషన్ ఎక్స్ప్రెస్కి రెడ్ సిగ్నల్ చూపించేసాం. కానీ ఎలిమినేషన్ని మించి టెన్షన్ పెట్టే కాంపిటీషన్ ఈరోజు ఉంటుందండి. ప్రభుదేవ సార్ పర్సనల్గా ఈ మెసేజ్ కన్వే చేయమని చెప్పారు. అసలు సింపుల్గా ఫైనల్స్ ఎలా ఉంటాయి, D2 ఫైనల్స్ ఎలా ఉంటాయో శాంపుల్ చూపించమని చెప్పండి అన్నారు. అందుకే ఈరోజు ఒక్కరికి అది పర్ఫామ్ చేసేది. కంటెస్టెంట్తో పాటు మాస్టర్ కూడా కలిపి కొట్టి దుమ్ము దులిపి దంచి కొడతారండి. ఇద్దరు పవర్లు కలిసి పర్ఫామ్ చేస్తే 100% ప్రభుదేవ సార్ ఖుషి అయిపోతారు. అండ్ ప్రభుదేవ సార్ హ్యాట్స్ ఆఫ్ చెప్పి తన హ్యాట్ని పర్సనల్గా బహుకరిస్తానని చెప్పారు. సో ముందుగా మీకు వెల్కమ్. అసలైన గ్రీక్ వర్డ్ మీరే సార్, సీరియస్లీ. అండ్ రేఖా ప్రకాష్ మ్యామ్ కూడా హలో మ్యామ్ అండ్ వెల్కమ్ టు ద షో. సార్ ఈ క్యాప్ సీక్రెట్ ఏంటి సార్? బాను సార్, ఇది వచ్చి మీ కంట్లో క్యాప్ లాగా ఉంది, బట్ నన్ను అడిగితే ఇది ప్రభుదేవ మాస్టర్ కిరీటం. ఇది ఐ విష్ ఆల్ ది మాస్టర్స్ బెస్ట్ ఆఫ్ లక్. ద బెస్ట్, లెట్ ద బెస్ట్ టేక్ దిస్ కిరీటం. సో చూద్దామండి ఇవాళ ఎపిసోడ్లో ప్రభుదేవ సార్ క్యాప్ని ఎవరు గెలుచుకుంటారో. సో మాస్టర్స్ అందరికీ హలో చెప్దాం. క్రిష్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. రాబర్ట్ సార్, హలో సార్. వినోద్ సార్, హాయ్. నాగరాజ్ సార్, హలో. శేఖర్ సార్, వెల్కమ్ టు ద షో. గణేష్ స్వామి సార్, హలో. భాస్కర్ సార్, నమస్తే. యాసిన్ సార్, స్వామి సార్, మీకు కావాలా ప్రభుదేవ సార్ హ్యాట్? ఇప్పుడే కాదు, చేసినాక చేసి చెప్తారా? ప్రభు మాస్టర్ క్యాప్ నేను డెఫినెట్లీ ట్రై చేస్తున్నా, బట్ అది బిఫోర్ ఆ డాడీ హ్యాట్ నేను. ఓహో, సుందరన్ సార్ క్యాప్ కొట్టేశారా? అదే సార్. రాబర్ట్ సార్, మీరేమంటారు? అదే సేమ్ డైలాగ్ చేసి చూపిస్తాను, తర్వాత డిసైడ్ చేస్తారు. ఓకే. వినోద్ సార్, వినోద్ సార్, yes I will try my best. ఆల్ ద బెస్ట్. yes sure. నాకు కావాలి ఆ క్యాప్. మీకు కావాలి సార్? నేను కొట్టేసి ఇస్తాను సార్. ఏంటదిಲ್ಲ స్టిల్ క్యాప్ కట్ పనిచేస్తున్నాను. ఎనీవేస్, మాస్టర్ కి కంటెస్టెంట్ కి ఈక్వల్ ప్రైజెస్ పెట్టామండి. సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 35 lakhs వర్త్ విల్లా ఈచ్. అంటే 35 లక్షలు 70 లక్షలు విలువ చేసే ప్రైజెస్. మరి ఎవరి దమ్ ఏంటి, ఇద్దరు కలిసి పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది ఆ పర్ఫార్మెన్స్? ఎవర్ గ్రీన్ పర్ఫార్మెన్స్ అవుతుందా లేదా చూద్దాం. మాస్టర్ అండ్ కంటెస్టెంట్ రౌండ్. ఫస్ట్ సాంగ్ చూడగానే ప్రభుదేవ సార్ హ్యాట్స్ ఆఫ్ చెప్పేయాలండి. అలా ఉండాలి పర్ఫార్మెన్స్ అంటే. ఎనర్జెటిక్గా ఉండేటువంటి పర్సన్ని పిలవాలి. ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి మాస్టర్ ఎవరు? అఫ్ కోర్స్ యాసిన్ సార్. చప్పట్లతో స్వాగతం పలకండి యాసిన్ సార్ అండ్ హిస్ కంటెస్టెంట్ అన్వేష్.
adios samba. Do the, it's what I say. Neeku nachinadi chese say. Let's begin the bang and say adios samba. Sarikottaga ufettuga chelaregi chintule saina. Shruti mettaga gammattuga gamakalu antukona. Check it out, my hands and my feet and I boogie woogie to style and dance and I'll make you tap and a clap and rock it on and say na na na. Check it out, my hands and my feet and I boogie woogie to style and dance and I'll make you tap and a clap and rock it on and say na na na. హార్స్ పవర్ కాదు, మనం ఒక డ్రింక్ తాగుతాం రెడ్ బుల్ అని. అవును సార్. అది ఉట్టి ఓపెన్ చేసి తాగుతాం. అవును సార్. బట్ ఆ రెడ్ బుల్ డాన్స్ చేసేది స్టేజ్ లో చేసి చూసావా ఎప్పుడైనా? ఎనర్జీ డ్రింక్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుందంట? అవును. యాసిన్ సార్ పర్ఫార్మెన్స్ లో. యాసిన్ మాస్టర్ వచ్చిన వెంటనే ఒక గ్రౌండ్ మూవ్మెంట్ చేశారు. అక్కడ సెట్ అక్కడ అడ్డంగా ఉంది అని ఆపారు, లేదంటే అలాగే మెడ్రాస్ వరకు పోయేవారు. యాసిన్తో పాటు అన్వేష్ జోష్ కూడా బాగుంది. నాకు ఒక చిన్న ఇది, దీలో ఆ ఇన్నోవా కార్కి ఆ వ్యాన్కి అక్కడికే ఇంత టెన్షన్ అయింది. ఇప్పుడు విల్లా అంటున్నారు, 35 lakhs, 35 lakhs, 70 lakhs. స్విమ్మింగ్ పూల్ అంటున్నారు. ఏం భయం అంటే వీళ్ళు ఎక్కడైనా విల్లా కోసం ప్రాణం గీనం ఇచ్చేస్తే బాబు భయంగా ఉంది. ఇదంతా సువర్ణ భూమి పవర్ అనుకుంటున్నాను. నాకు ఎందుకంటే నాకు బీపీ రైస్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చేసింది. లాస్ట్ది రోప్దే కొంచెం టెన్షన్ అయింది. ఆ ప్లేట్ పైన డాన్స్. అది ఏం సార్, అది బిర్యానీ ఉండే ప్లేట్. మీరు ఎప్పుడు బిర్యానీ కావాలి మసాలా కావాలంటారు కదా, దాన్ని మూత తెచ్చేసారు సార్. వెరీ గుడ్, ఫెంటాస్టిక్ జోష్. రేఖ ప్రకాష్ మ్యామ్. యాసిన్ ఫస్ట్ ఓపెనింగ్ చేసిన బిట్ చాలా బాగుంది, కానీ మీరు బయటకు వచ్చేటప్పుడు అది ఆల్రెడీ స్లిప్ అయింది. టైమింగ్ పోయింది, మళ్ళీ దానికోసం మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ టైమింగ్ తీసుకుని వచ్చారు. యువర్ గ్రౌండ్ మూమెంట్స్ ఆఫ్ కోర్స్ చింపేశారు. ప్లేట్స్ మళ్ళీ బ్యాలెన్స్ మిస్ అయ్యాయి. బ్యాలెన్స్ మీది మిస్ అయింది, వాడిది కాదు. వాడు చాలా బాగా చేశాడు. సో మాస్టర్ తగ్గారు కానీ కంటెస్టెంట్ తగ్గలేదు. సో కంపేర్ చేస్తే మీ కంటెస్టెంట్ మీకన్నా బాగా చేశాడు. మీరేమనుకున్నారో అది మీ కంటెస్టెంట్స్ చేయించేశారు. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ మాస్టర్. యాసిన్ సార్
சூப்பர் கொரியோகிராஃபி சூப்பர். யாசின் அந்த ஃபர்ஸ்ட் மூமெண்ட் மட்டும் வருதா நீ மட்டும் பண்ணி காட்டேன் ப்ளீஸ். இங்க இருந்து ப்ளீஸ் சார். ஃபர்ஸ்ட் ஸ்டார்டிங் ஃபர்ஸ்ட் மூமெண்ட். வா மச்சான் வாடா మాస్టర్స్ కోసం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను వారు ఇక్కడ ఎక్కడా లేరు. చూడండి ఆ లేడీ డాన్సింగ్ డైనమైట్ ఏమయ్యారు, ఎటువంటి సర్ప్రైజ్ తో వస్తారో తెలియదు. చూడబోతూ వివరాలు ఎందుకండి, చప్పట్లతో స్వాగతం పలుకుదాం ఈ స్టాండింగ్ డాన్సర్ అండ్ సంజయ్ మాథ్యూ. దుష్టునికి దూరంగా ఉండాలి. అలా లేకపోతే మనుషులకే కాదు దేవతలకు సమస్యలు తప్పవు. ఎవరి తలపై చెయ్యి పెడితే వారు భస్మం అవుతారనే వరం పొందిన భస్మాసురుడు వరమిచ్చిన శివుడి తలపైనే చెయ్యి పెట్టబోయాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహినిగా అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఆ అద్భుతమైన ఘట్టాన్ని ఒక్కసారి చూద్దామా?
చరణ్ సార్. ముందుగా నేను సెందామరి మాస్టర్ని కంగ్రాచులేట్ చేయాలి. బికాస్ ఇట్స్ అన్ హిస్టరీ. అంటే ఈ జనరేషన్లో ఇటువంటి కాంపిటీషన్లో ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది. నాకు ఒకే డిఫెక్ట్ ఎక్కడ అనిపించిందంటే సంజయ్ మోహిని గెటప్ అంటే ఎక్స్ప్రెషన్, అదే కొంచెం నాకు మైనస్ పాయింట్గా ఉంది. బట్ ఓవరాల్ ఐ థరోలీ ఎంజాయ్డ్. బాగుంది. రేఖ ప్రకాష్ మ్యామ్. వెరీ గుడ్. కానీ సంజయ్ మ్యాథ్స్ కాళ్ళు చేతులు చేస్తున్నప్పుడు అంతంత దగ్గరగా ఉండకూడదు ముద్రలు. దానికి ఒక ప్రతి ఒక్క మూమెంట్కి ఒక స్టైల్ ఉంది క్లాసికల్లో. అది చేయకపోతే బాగుండదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ అలాట్. ఆల్ ది బెస్ట్ మ్యామ్. ఇప్పుడు మన కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. టేక్ ఎ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలోనా, బావా అంటూ ఊరంతా హోరెత్తే సమయాన బొం 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 భూమే అదిరే డాన్స్ 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 డాన్స్. స్టైల్, ఎనర్జీ చాలా బాగుంది. గణేష్ మాస్టర్ ఆ సుదర్శన్ చక్రం తీసి నేను చూడలేదా ఇటువంటిది. హరినాథ్ రెడ్డి వద్దు గిద్దు అన్నారు. బట్ నాకు ఇన్వర్ట్గా తెలుసు హీ విల్ డూ అ గుడ్ జాబ్ అని. ఫస్ట్ నుంచి అయితే మాకు ప్రాబ్లం లేదు. అంతసేపు మేము ఫైట్ చేసి వచ్చాం కదా, సడన్గా వచ్చేసరికి ఏదో ఫీల్ వస్తుంది. ఇప్పుడు చూడండి మేము అందరం ఉన్నాం, ఏవీ లేవు. సడన్గా ఉంటే ఏదన్నా ఒకటి అయ్యేది, డెఫినెట్గా అయ్యేది. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఏ జోడీ రాబోతున్నారంటే నాగరాజ్ మాస్టర్ అండ్ హిస్ కంటెస్టెంట్ ఆదర్శ్. నువ్వేమన్నా చెప్పు, తట్టుకుంటాను, కానీ నో అని చెప్పకు. ఆదర్శ్, నీకు అర్థం కావట్లేదు. మా ఇంట్లో వాళ్ళు చూసారంటే నిన్ను చంపేస్తారు. ప్లీజ్ ఫర్గెట్ మీ. మీ వాళ్ళు చంపటం కాదు, నువ్వు దూరం అయితే నేనే చచ్చిపోతా. చలియా చలియా జైసారి వెళ్ళకే, సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే, నడిరే ఈ పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా, ఎన మాటే మాటై రానా నీదాకా, పడి లేచే కెరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా, నిన్ను తాకే తాకా ఆగదు నాకెక్క. చలియా చలియా జైసారి వెళ్ళకే, సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే, నడిరే ఈ పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా, ఎడ మాటే మాటై రానా నీదాకా. కదలికే తెలియని శిలని కదిలించి ఓ ప్రేమ, కలయికే కలని మాయమైపోకుమా, గతముగా మిగిలిన చితిని బతికించి ఓ ప్రేమ, చెరిపిన చెరగని గాయమైపోకుమా, మౌనమా అభిమానమా పగతమా అనురాగమా, ఓడిపోకే ప్రాణమా వీడిపోకుమా. ఒరే, నీకేమైనా పిచ్చి పట్టిందరా? అవునరా, అమ్మాయి లేని ప్రపంచంలో నేను బతకలేను. చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్? ఓడిపోవడం తప్పు కాదురా, చచ్చిపోవడం తప్పు సోదరా, చావు ఒక్కటే తారంటే ఇక్కడుండే వాళ్ళు ఎంత
ఎంతమందిరా నవ్వయ్యరా చిరు చిందయ్యరా అరే బాధ కూడా నిన్ను చూసి పారిపోతేరా దాటయ్యరా అట్టు దాటయ్యరా ఏ ఓటమి నిన్ను ఇంకా ఆపలేదురా ఓ మాయా ఈ లైఫ్ అంటే మాయా ఓ మాయా ఈ లైఫ్ అంటే మాయా ఓ మాయా ఈ లైఫ్ అంటే మాయా ఓ మాయా ఈ లైఫ్ అంటే మాయా. మాస్టర్ వాట్ స్మైల్ యూ హ్యావ్ మాస్టర్. ఒక్కసారి స్మైల్ ఇచ్చారంటే 100 స్టెప్పులు వేసినట్టే మాస్టర్ మీరు. తరుణ్ సార్. నాగరాజ్ మాస్టర్, ఆదర్శ్, యూ షుడ్ బి వెరీ లక్కీ. దర్స్ నో అంటే ఈరోజు ఎలిమినేషన్ లేదు. ఓకే, ఇంకా కావాలి నాగరాజ్ మాస్టర్. తర్వాత బాయ్స్ కోఆర్డినేషన్ వెరీ బ్యాడ్ బికాస్ మీ లాస్ట్ ఎపిసోడ్లో అతను అమ్మాయి వేషం వేసి దుమ్ము దులిపాడు. ప్లీజ్ నెక్స్ట్ ఇంకా సూపర్గా ఉండాలి. ఆల్ ది బెస్ట్. సాంగ్ సెలెక్షన్స్ చాలా బాగుంది. తను బిగినింగ్లో అమ్మాయితో చేసింది చాలా బాగుంది. అంటే తన్నులు తిన్నర్లో మాస్టర్లు మనం ఎవరో ఒకరు కొడుతూనే ఉన్నారు అందరినీ. నీ ఎనర్జీ లెవెల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. యూ హ్యావ్ డన్ యువర్ జాబ్. మూమెంట్ వైజ్గా కానీ ఎక్స్ప్రెషన్ వైజ్గా కానీ పాట పాడడం కానీ అన్నీ చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ. క్రియేటివిటీ తగ్గింది. యాజ్ అ కొరియోగ్రాఫర్ మీరు ఇంకొంచెం క్రియేటివిటీ చేసి ఉంటే ఇంకొంచెం బాగుండేది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ ఆదర్శ్. ఆల్ ది బెస్ట్. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచికట్టులో టేక్ ఎ బ్రేక్. నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలోనా బాబా అంటూ ఊరంతా హోరెత్తే సమయాన బొం 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 భూమే అదిరే డాన్స్ 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 డాన్స్. మూమెంట్స్, స్టైల్, ఎనర్జీ చాలా బాగుంది. హరినాథ్ రెడ్డి వద్దు గిద్దు అన్నారు, బట్ నాకు ఇన్వర్ట్గా తెలుసు హీ విల్ డూ అ గుడ్ జాబ్ అని. ఫస్ట్ నుంచి అయితే మాకు ప్రాబ్లం లేదు. అంతసేపు మేము ఫైట్ చేసి వచ్చాం కదా, సడన్గా వచ్చేసరికి ఏదో ఫీల్ వస్తుంది. ఇప్పుడు చూడండి మేము అందరం ఉన్నాం, ఏవీ లేవు. సడన్గా ఉంటే ఏదన్నా ఒకటి అయ్యేది, డెఫినెట్గా అయ్యేది. వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. ఈరోజు పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రెస్టేజ్ని కొట్టేయడానికి తన కంటెస్టెంట్తో కలిసి దుమ్ము దులిపి దంచి కొట్టడానికి రాబోతున్నారు. సో వినోద్ మాస్టర్ అండ్ నిత్యానంద్కి పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. హలో హలో, దిస్ ఈజ్ నిత్య. సార్ నేను ఎక్కడికే వస్తున్నాను సార్. నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు సార్. మీ మాస్టర్ ఎంత చెప్పినా వినడం లేదు, ఆల్రెడీ బయలుదేరాడు. అయ్యో, ఇప్పుడు ఎలా సార్? ఈ ప్రోగ్రామ్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు, బట్ ఇట్ ఈస్ టూ డేంజరస్. ముందు నువ్వు అక్కడికి వెళ్ళు, నీ మాస్టర్ని ఆపు. రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలిగుడే డాన్స్. సై 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 అంటున్నా సరదా పడితే రా కన్నా సరదా ఉంటే నాతో చేయరా డాన్స్. నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలోనా బాబా అంటూ ఊరంతా హోరెత్తే సమయాన బొం 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 భూమే అదిరే డాన్స్ 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 డాన్స్. దుమ్ 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 దుమ్మే రేపే డాన్స్ డాన్స్ డాన్స్. రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలిగుడే
తప్పదు డాన్స్ 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 గత జన్మల పుణ్యం లేరా డాన్స్ 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 రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలి ఇప్పుడే డాన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఈ షో ఆగకూడదు. వెళ్ళు. ఓకే మాస్టర్. ఆడు. నేను చేస్తాను మాస్టర్. మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారా మాస్టర్? మరణం అనేది కళాకారుడికి రావచ్చు, కానీ కళకు కాదు. కళే జీవితంగా బ్రతికిన ఎందరో మహానుభావులకు మా D2 తరపున ఈ ప్రదర్శన అంకితం. మంచి హ్యాపీ సిచ్యువేషన్, హ్యాపీ రౌండ్ ఉంది. సో ఆ స్టోరీ గురించి నేను చెప్పను, బికాస్ అది చాలా సింపతిగా ఉంది. కోరియోగ్రఫీ, మూమెంట్స్, స్టైల్, ఎనర్జీ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ వైజ్ బాయ్స్ కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ. నిత్యానంద్, నీ ఎంట్రీ కూడా చాలా బాగుండేది. వన్స్ అగైన్ నో స్టోరీ లైన్, బట్ కంపోజిషన్ ఈస్ సూపర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రేఖా ప్రకాష్ మ్యామ్, కంటెస్టెంట్ కన్నా మాస్టర్ది ఎక్కువగా ఉంది. నాకు స్టోరీ రివర్స్ అయ్యింటో బాగుండేది. మీది ఎక్కువగా అనిపించింది. ఎక్కువగా అనిపించడం కాదు, ఎక్కువగా ఉంది మీదే. వాడేదో అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చి మాస్టర్ అన్నాడు, నువ్వు టేక్ ఓవర్ చెయ్యి, డి ఆగకూడదు అని చెప్పారు, ఈ షో ఆగకూడదని. వాడు లేచి అట్లీస్ట్ వాడు 4 మూమెంట్లు ఆడేసంటే వెంటనే మళ్ళీ లేచి మీరు చేశారు. అట్లీస్ట్ ఫ్రమ్ దేర్ తను కంటిన్యూ చేసి ఉన్నా బాగుండేది. మీరు పడిపోయారు కదా, ఆ పడిపోయిన తర్వాత ఈ షో ఆగకూడదు, నువ్వు కంటిన్యూ చేయని చెప్పారు, ఆర్డర్ ఇచ్చారు. సో తను కదా కంటిన్యూ చేయాలి. మళ్ళీ నేను ఉన్నాను మధ్యలో వెళ్ళిపెట్టారు, ఏంటండి ఇది? బట్ కొరియోగ్రఫీ వైజ్, మూమెంట్స్ వైజ్ ఫెంటాస్టిక్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ. మీరు ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి డెడికేట్. థ్యాంక్ యూ మాస్టర్. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచికట్టులో టేక్ ఎ బ్రేక్. ఈ టేబుల్లో కూర్చున్న ఎవ్వరికి ఈగోలు లేవు. దట్ ఈస్ యాక్చువల్లీ ద బ్యూటీ ఆఫ్ దిస్ షో. హరినాథ్ రెడ్డి వద్దు గిద్దు అన్నారు, బట్ నాకు ఇన్వర్ట్గా తెలుసు
హీ విల్ డూ అ గుడ్ జాబ్ అని. ఫస్ట్ నుంచి అయితే మాకు ప్రాబ్లం లేదు, అంతసేపు మేము ఫైట్ చేసి వచ్చాం కదా, సడన్గా వచ్చేసరికి ఏదో ఫీల్ వస్తుంది. ఇప్పుడు చూడండి మేము అందరం ఉన్నాం, ఏవీ లేవు. సడన్గా ఉంటే ఏదన్నా ఒకటి అయ్యేది, డెఫినెట్గా అయ్యేది. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. ఎవరి పర్ఫార్మెన్స్ చూసినా కూడా ఈల వేసి గోల చేసేటువంటి గణేష్ స్వామి సార్ ఈజ్ రెడీ. సో పృథ్వీకి, గణేష్ స్వామి మాస్టర్కి మ్యూజిక్. ఈ కొరియోగ్రఫీకి ఫుల్ మైండ్తోనే చేయాలి. ఇందులో రెండు బ్యూటీ ఏంటంటే, ఫస్ట్ స్పీకర్ తోసిన తర్వాత ఆ ఉండే ఆ లిమిటెడ్ అంటే ఆ ట్రే తిప్పే ముందు, ఆ బుల్లెట్స్ వచ్చే ముందు ఐ థింక్ గణేష్ మాస్టర్ వచ్చి ఒక 70 to 80 మూమెంట్స్ కంపోజ్ చేశారు. అన్ని వేరియేషన్స్ ఉండింది. దెర్ వాజ్ నాట్ ఈవెన్ వన్ సింగిల్ మూమెంట్ రిపీటెడ్.
సో అన్ని మూమెంట్స్ వచ్చి గుర్తు పెట్టాలంటే యూ హ్యావ్ టు బి వెరీ అలర్ట్. దాని తర్వాత గణేష్ మాస్టర్ ఆ సుదర్శన్ చక్రం తీసి నేను చూడలేదా ఇటువంటిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పృథ్వీ నువ్వు కూడా బాగా చేశావు. అండ్ అవుట్ స్టాండింగ్ గణేష్, అవుట్ స్టాండింగ్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్, బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రేఖా ప్రకాష్ మ్యామ్. నేను చెప్పను. ఎందుకు మ్యామ్? అన్ని పాజిటివ్గా చెప్తాను. నేను చెప్పాలంటే అన్ని నెగిటివ్స్. ఏంటండి ఇది, నేను ఒప్పుకోను. చాలా బాగుంది, ఫెంటాస్టిక్, బ్యూటిఫుల్. మీరు చేసే ఈజ్ మూమెంట్స్లో అంటే సాధారణంగా మన ఆర్టిస్టులు నేర్పించేటప్పుడు వాళ్ళు చాలా కష్టపడి చేస్తారు. అదే మన అసిస్టెంట్స్ కానీ మనం చూసామంటే అదే మూమెంట్ని చాలా ఈజీగా చేస్తారు. అలాగే యాజ్ అ కొరియోగ్రాఫర్ మీ స్టైల్ని వాడికి కొంచెం నేర్పించండి. వాడు మూమెంట్స్ చేస్తున్నాడు, మూమెంట్స్లో ఎలాంటి తప్పులు లేవు, కానీ ఆ ఈజ్ రాట్లే. అంటే ఈ మూమెంట్ నాకు చాలా బాగా వచ్చు అనే ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది, అది రావట్లేదు. దట్స్ ఆల్ ఐ ఫెల్ట్. ఆన్ ద హోల్ కొరియోగ్రఫీ అనేసకల్లా ఎన్ని మూమెంట్స్ అండి, అంటే చాలా కష్టం అన్ని మూమెంట్స్ జ్ఞాపకం పెట్టుకోవడం. హోల్సేల్గా ఇచ్చేసారు ఇన్ని మూమెంట్స్ అని. బ్యూటిఫుల్. అదో గణేష్ మాస్టర్, గణేష్ మాస్టర్ జీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అనవసరంగా టెన్షన్ అయ్యారు. ఎవరు సార్? అంటే హరినాథ్ రెడ్డి వద్దు గిద్దు అన్నారు. బట్ నాకు ఇన్వర్ట్గా తెలుసు హీ విల్ డూ అ గుడ్ జాబ్ అని. నువ్వు అన్ని మాస్టర్స్ ఒక్కొక్క జెమ్ లాగా ఉన్నారు. హరినాథ్ రెడ్డి లాగా 100 వస్తే కూడా ఐ డోంట్ బాదర్. కానీ ఇంకోటి కూడా చెప్పాలి, ఈ స్టేజ్లోనే చూస్తున్నాను నేను. సాధారణంగా కొరియోగ్రాఫర్స్ పోటీ అనగానే అందరిలో జెలస్ ఉంటుంది, ఈగోలు ఉంటాయి. కానీ చాలా లక్కీ, మేబీ ఐఎమ్ వెరీ లక్కీ, నేను నన్ను అలాగే అనుకుంటున్నాను. ఈ టేబుల్లో కూర్చున్న ఎవ్వరికీ ఈగోలు లేవు. ఎవ్వరికీ లేవు. లేదు అంటే సాధారణంగా ఐఎమ్ డూయింగ్ ఇన్ ఎవ్రీవేర్. నేను బాంబేలోనే చూస్తున్నాను, కర్ణాటకలో అన్ని చోట్ల చూస్తున్నాను. ఆ ఈగో అనేది వచ్చేస్తూనే చాలా ఫ్రెండ్స్గా ఉన్నారు. పోటీ చేస్తున్నప్పుడు మాత్రం పోటీలానే ఉన్నారు. కానీ మామూలుగా చూస్తే ఓ వాడేదో బాగా చేస్తున్నాడు, వీడికి మార్కులు తీసేసుకుంటున్నాడు, అసలు ఎవరికి ఏ ఫీలింగ్లు లేదు. అండ్ ఇంకొకటి మ్యామ్, గ్రూపిజం కూడా లేదు మ్యామ్. అంటే వీళ్ళిద్దరు ఒక టీం, ఏమీ లేదు. నో టీమ్స్, నో నథింగ్. అందరూ చాలా నార్మల్ గా ఉన్నారు. They don't have any ill feelings or any egos. Yes. That is actually the beauty of this show. Yes. Thank you. మేడం, దానికి కారణము సారు మీరే. ఎందుకంటే మీ మీద కాన్ఫిడెన్స్ మాకు. ఆ కాన్ఫిడెన్స్ వల్లనే నేను చెప్పాను లెట్ హరినాథ్ రెడ్డి బి, బట్ 100 హరినాథ్ రెడ్డి రాని మీరు అది చెప్పడం కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి వస్తే పర్లేదు సార్, మధ్యలో నుంచి అని అండి మాకు అదేం బాధలేదు సార్. మధ్యలో నుంచి వస్తున్నాడని అంతే, వేరే ఏం లేదు ఆయన మీద, వేరే లేదు. ఫస్ట్ నుంచి అయితే మాకు ప్రాబ్లం లేదు. అంతసేపు మేము ఫైట్ చేసి వచ్చాం కదా, సడన్గా వచ్చేసరికి ఏదో ఫీల్ వస్తుంది. ఇప్పుడు చూడండి మేము అందరం ఉన్నాం, ఏవీ లేవు. సడన్గా ఉంటే ఏదన్నా ఒకటి అయ్యేది, డెఫినెట్గా అయ్యేది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్నాం మేము, ఆ త్రూ వస్తుంది అంతే సార్. వేరే ఎలాంటి యుగో కూడా లేదు ఆయన మీద. ఎందుకంటే ఆయన కూడా డాన్స్ మాస్టర్, రేపు డెఫినెట్గా మేము కలుసుకుంటామేమో చెప్పలేము. బయట ఏదైనా వర్క్ ఉండి నాకు ఆయన అవసరం ఉండొచ్చు, ఆయనకు నా అవసరం ఉండొచ్చు, మేబీ చెప్పలేము. అట్లా కలుసుకుని మాట్లాడు, అలాంటివి ఏం లేదు. ఓన్లీ ద కాంపిటీషన్ స్టార్టింగ్ నుంచి ఉంటే సరిపోయేది అంతే సార్, వేరే ఏం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. Thank you so much, sir. Thanks a lot. Colgate Max Fresh D2 దుమ్ము దులుపు దంచికొట్టులో మాస్టర్ కంటెస్టెంట్ కలిసి ఎలా దుమ్ము దులుపుతున్నారు కదండి. ఈ పర్ఫార్మెన్సెస్ని కంటికి రెప్ప వాల్చకుండా అలాగే చూస్తూ టీవీకి అతుక్కుపోయి కూర్చోవాలని ఉంది కదా. ఏం చేద్దామండి, నాకు అలాగే ఉంది. అందరినీ పిలిచేసి అన్ని పర్ఫార్మెన్సెస్ చూడాలని ఉంది. కానీ ఈ టైం ఉందే, టైము ఇలా పరిగెడుతోంది. టైం అయిపోయింది. మిగతా మాస్టర్ కంటెస్టెంట్ల పర్ఫార్మెన్సెస్ అన్నీ
నెక్స్ట్ ఎపిసోడ్లోనే చూడగలరు. అంతవరకు ఈ పర్ఫార్మెన్సెస్ అన్ని గుర్తు చేసుకుని మమ్మల్ని మిస్ అవుతూ ఉండండి. మళ్ళీ మిమ్మల్ని మా కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో కలుసుకునేంత వరకు టేక్ కేర్, హ్యావ్ ఫన్ అండ్ కీప్ డాన్సింగ్.